ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా ఆయత్తకాలపు 4వ గురువారము. మోషే తన ప్రభువైన దేవునికి మొరపెట్టి, ప్రభు, నీ కోపాగ్నిని ఈ ప్రజల మీద రగులుకొననేలా. మొదటి పట్టణము నిర్గమకాండము 32వ అధ్యాయము 7వ వచనము నుండి 14వ వచనం వరకు. ప్రభువు మోషేతో, నీవు వెంటనే కొండ దిగి క్రిందికి పొమ్ము. నీవు ఐగుప్తు నుండి నడిపించుకొని వచ్చిన జనులు మతభ్రష్టులైరి. వారు కన్ను మూసి తెరచునంతలో నా ఆజ్ఞ మీరిరి. పోత దూడను ఒకదానిని తయారు చేసుకొని దానిని బలులతో ఆరాధించిరి. ఇజ్రాయేలును ఐగుప్తు నుండి మిమ్ము తోడ్కొని వచ్చిన దేవర ఇతడేయని పలికిరి. ఈ ప్రజల తీరు నాకు తెలియను. వీరికి తలబిరుసు ఎక్కువ. నీవు నాకు అడ్డు రావలదు. నా కోపము ఘనఘన మండి వారిని బుగ్గి చేయును. కానీ నీ నుండి నేనొక మహాజాతిని పుట్టింతును అనెను. కానీ మోషే తన ప్రభువైన దేవునికి మొరపెట్టి, ప్రభు, నీ కోపాగ్ని ఈ ప్రజల మీద రగులుకొననేలా. నీవు మహాశక్తి సామర్థ్యములతో ఈ ప్రజను ఐగుప్తు నుండి తరలించుకొని రాలేదా? యావే ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి తరలించుకొని వచ్చినది మోసముతో వారిని కొండలలో మట్టుపెట్టి భూమి మీద అడాపొడా కానరాకుండా చేయుటకే గదా అని ఐగుప్తులు ఆడిపోసుకోరా. కనుక నీ కోపాగ్నిని అరికట్టుము. ఈ ప్రజలను నాశనము చేయవలనను తలంపు వీడుము. నీ సేవకులకు అబ్రహాము, ఈసాకు, యాకోబులను మరచితివా? నేను మీ సంతతిని ఆకాశ నక్షత్రముల వలె లెక్కకు అందకుండునట్లు చేసెదను. నేను మాట ఇచ్చినట్లే ఈ గడ్డనంతటిని మీ సంతతి వశము కావింతును. ఇది వారికి శాశ్వత భుక్తమగును అని నీ పేరు మీదుగానే నీవు వాగ్దానము చేయలేదా అని మనవి చేసెను. కనుక ప్రభువు తన తలపు మార్చుకొనెను. అతడు ఇశ్రాయేలీయులకు తలపెట్టిన కీడు విరమించుకొనెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నీవు నీ ప్రజలను అనుగ్రహించినప్పుడు నన్ను జ్ఞప్తి ఎందుంచుకొనుము. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 5వ అధ్యాయము 31వ వచనము నుండి 47వ వచనము వరకు. నాకు నేను సాక్ష్యము పలికినచో నా సాక్ష్యము సత్యము కాదు. నన్ను గూర్చి సాక్ష్యమిచ్చువాడు మరి ఒకడు ఉన్నాడు. ఆయన సాక్ష్యమును సత్యమని నేను ఎరుగుదును. మీరు యోహానును అడుగుటకు కొందరిని పంపితిరి. అతడు సత్యమును గురించి సాక్ష్యమిచ్చెను. నాకు మనుషుని సాక్ష్యముతో పనిలేదు. కాని మీరు రక్షింపబడుటకై నేను ఇట్లు చెప్పుచున్నాను. యోహాను కాంతితో వెలుగుచున్న దీపము వలె ఉండెను. అతని వెలుగులో మీరు కొంతకాలము ఆనందముతో గడుపుటకు ఇష్టపడితిరి. కాని నాకు గల సాక్ష్యము అతడు ఇచ్చిన సాక్ష్యము కంటే గొప్పది. అది ఏమనా, నేను చేయు క్రియలు, నా తండ్రి నాకు చేయనిచ్చిన పనులు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచు తండ్రి నన్ను పంపెనని నిరూపించుచున్నవి. నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యము ఇచ్చుచున్నాడు. మీరు ఎన్నడూ ఆయన స్వరమును వినలేదు, ఆయన రూపమును చూడలేదు. ఆయన పంపిన వానిని మీరు విశ్వసింపరు కనుక ఆయన వాక్కు మీ యందు నిలిచియుండలేదు. నిత్య జీవము ఇచ్చునని మీరు భావించు లేఖనములను పరిశీలింపుడు. అవియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయినను
మీరు ఆ జీవమును పొందుటకు నా యొద్దకు వచ్చుటకు ఇచ్చగింపరు. నేను మనుషుల పొగడ్తలను ఆశించువాడును కాను. నేను మిమ్మెరుగుదును. దైవ ప్రేమ మీలో లేదని నాకు తెలియను. నేను నా తండ్రి పేరిట వచ్చియున్నాను, కాని మీరు నన్ను అంగీకరింపరు. ఎవడైనా తనంతట తాను వచ్చినచో అతనిని మీరు అంగీకరించెదరు. ఏకైక దేవుని నుండి వచ్చు కీర్తినిగాక ఒండరుల పొగడ్తలను ఆశించు మీరు నన్ను ఎట్లు విశ్వసింపగలరు? తండ్రి యొద్ద నేను మీపై దోషారోపణము చేసదనని మీరు భావింపవలదు. మీరు నమ్ముకొనిన మోషే మీపై దోషారోపణము చేయును. మీరు నిజముగా మోషేను నమ్మిన ఎడల నన్నును నమ్మి ఉండెడివారు. ఏలయనా అతడు నన్ను గూర్చి వ్రాసి ఉన్నాడు. అతడు వ్రాసిన వాటిని మీరు నమ్మనిచో నా మాటలను ఎట్లు నమ్మెదరు? ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.